హాయ్ అండి. బయటేమో వర్షము, అలాగే కడుపులోనేమో వేడివేడిగా ఏదైనా తినాలని ఆరాటము. అలాంటప్పుడు ఇలాగ 5 నిమిషాల్లో అయిపోయే క్రేజీ బెండకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకుందామా? సో నేనైతే బెండకాయలు పూర్తి ముదురుగా లేకుండా, కొంచెం లేతగా లేకుండా మధ్య రకంగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకొని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసి ఈ విధంగా కలిపి పెట్టుకొని, ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని తగినంత ఆయిల్ వేసేసి ఇలాగ వేయించి, మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి బెండకాయలను ఇందులోనే వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో మగ్గపెట్టుకున్నాం అనుకో ఇల్లంతా ఘాటు లేస్తుంది. అలా కాకుండా సన్నగా సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. అంత లోపల ఒక 3 రోజుల నుంచి మిగిలి ఉన్నటువంటి పెరుగు పుల్లగా ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చక్కగా చిలుక్కొని కొంచెం జీలకర్ర పొడి వేసి కాస్త ఉప్పు వేసి ఇలాగ చిలుక్కొట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు బెండకాయలు బాగా మగ్గిపోయినాయి. కిందికి దించుకొని ఆ తర్వాత మజ్జిగని ఇలాగ పోసేసి ఆ తర్వాత కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తగినంత ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇలాగ వేసేసి వేయించి వాటితో పాటుగా పచ్చిమిర్చి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా వేయించి అలాగ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.